పాపా ఇదిగో ఈ బ్లూటూత్ పెట్టుకో. నేను ఫోన్ లో చెప్తుంటాను, నువ్వు కళ్ళు మూసుకొని ఆ డైరెక్షన్ లో వెళ్ళిపో. హాల్లో అత్తయ్య మాయ ఉంటారు, కళ్ళు మూసుకొని ఆశీర్వాదం తీసుకో. అంతే. నీ సిన్సియారిటీకి మెచ్చి ఆశీర్వదిస్తారు, ఆస్తి మొత్తం రాసిస్తారు. ఓకే? రెడీ? కమాన్. పాప కమాన్. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. స్టాప్. లెఫ్ట్. పాపా నేను చెప్పింది లెఫ్ట్, నువ్వు రైట్ తిరుగుతున్నావు. ఇది నా లెఫ్టే కదా బాబు. నేను చెప్పింది నా లెఫ్ట్. యూజ్లెస్ ఫెలో, అలా చెప్పకూడదు. నీ లెఫ్ట్ నాకు రైట్, నీ రైట్ నాకు లెఫ్ట్. అండర్స్టాండ్? ఓకే పాప, నేను ఇక్కడుండి చెప్తుంటాను, నువ్వు మూవ్. ఓకే. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. అలాగే స్ట్రైట్. అబ్బో, ఏదో సెంటిమెంట్ స్కీమే వేశారు బావా. ఏం చేస్తుంది? ఏమో. నన్ను ఆశీర్వదించండి పెద్దమ్మా. చిరంజీవి బాలకృష్ణ. మీరు ఎక్కడ ఎందుకున్నారు? ఏ వండకూడదా? ఈ ముసలోళ్ళు ఎక్కడున్నారు? ఉండు పాప, చూసొస్తా. పాపా, యా బాబు. వీళ్ళు బయటున్నారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, యా. నువ్వు కూడా అలాగే రా. ఓకే. నువ్వు మెట్లు దిగు, నేను లెఫ్ట్ చెప్తాను, నేను స్టాప్ అనగానే ఆగిపో. ఓకే బాబు. అలాగే. ఓకేనా? ఓకే బాబు. బావా, ఇప్పుడు ఈవిడ గారు వెళ్లి దండం పెడితే నాన్న మీదంతా యాక్టింగ్ అనుకొని ఈవిడ గారిని తిడుతుంది బావా. చూద్దాం పద, ఇటు నుంచి వెళ్దాం. వచ్చావా పాపా? నెమ్మదిగా దిగు. ఇంకొక మెట్టు. వన్ మోర్ స్టెప్. నెక్స్ట్ ఫ్లోరే మెట్లు. అది 4 అడుగులు ముందుకి. 1 2 3 4. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. కొంచెం ముందుకి. రాళ్ళున్నాయి. నెమ్మదిగా. నైస్. అది అలాగే నెమ్మదిగా నడు. 1 2 3 4. నౌ స్టార్ట్. నమస్తే. ఏంటే పాపా? నాకు పొద్దున్నే లేచి గాడికి పూజ చేయటం నా అలవాటు దద్దమ్మా. ఓ సారీ పెద్దమ్మా. సో ఇప్పుడు గాడ్ అయినా గాడెస్ అయినా మీ ఇద్దరే కదా మాకు. సో అందుకే నన్ను ఆశీర్వదించండి పెద్ద నాన్న. వినయ విజేత బాగానే ఉంది. ఏమన్నాడు బావా? నా తల్లే నాయమ్మే, నిండు నూరేళ్లు మా ఆస్తి కూడా కలుపుకుని చల్లగా ఉండమ్మా. అమ్మమ్మ డిసైడ్ అయిపోయినట్టునా? తొక్కేం కాదు, రా బావా. అమెరికాలో ఉన్నా మన పద్ధతులు మర్చిపోలేదు. ఒసే మనవరాలా, చూసావా? నీకంటే పెద్దది ఎంత దైవభక్తి, పెద్దలంటే ఎంత గౌరవం. పాప మేడం ఎలా వచ్చారు? కళ్ళు మూసుకొని వచ్చారు కదా? అవును. రోజు మీరు లోపల కూర్చుంటారు, ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఇక్కడే ఉన్నారని పాప మేడంకి ఎలా తెలిసింది? నువ్వు సూపర్ తెలు. అది నిజమేనే. ఏమే పాప, నీకెలా తెలిసింది? అదే అదే ఎలా తెలిసిందంటే ఇలా. ఇప్పుడు టైం 8 అయింది. 8 గంటలకి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ వస్తాయి. అందుకే బాబు సార్ ఫోన్ లో దారి చెప్పారు, పాప మేడం ఇందులో విని వచ్చారు. ఏమర్రా, మా దగ్గర మంచి పేరు సంపాదించడానికి ఇలా నాటకాలు ఆడతారా? అత్తమ్మా, అసలు ఏం జరిగిందంటే చూసుకోమంటాను, పక్కకెళ్ళా. ఇదిగో, ఇప్పుడు మీ ఇద్దరు ఆడోళ్ళు బాగా రుచిగా వంట చేసి మాకు పెట్టాలి. ఎవరు బాగా చేస్తారో చూసి అప్పుడు మా ఆస్తిని ఎవరికి రాయాలో మేం నిర్ణయం చేస్తాం. పదయ్యా, మనం రాజమ్మ గారి ఇంటికి వెళ్ళొద్దాం. పద. బావా,
ఇలా ఆ బేబీ మనకు అడ్డు తగులుతుంది అనుకోలేదు పాప. యా బాబు యూర్ రైట్. ఆ బేబీ గనక రాకపోతే టోటల్ ప్రాపర్టీ మన చేతికొచ్చేది. అవును పాప, త్రుటిలో తప్పిపోయింది. బాబు ఆ, ఒక్క సెకండ్ లో తప్పిపోయింది అంటున్నాను పాప. ఏం పర్లేదు పాప, మనకి ఇంకో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎటు అత్తయ్య వంట చేయమంది కదా. బట్ నాకు వంట. నువ్వేం ఆలోచించకు పాప, నువ్వు వంట చేస్తున్నావు, ఆ ముసలాళ్ళు బాబు అదే ఓల్డ్ పీపుల్ పాప నీ వంటను ఎప్రిషియేట్ చేస్తారు, ఆస్తి రాసిస్తారు. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు బాబు? ఇలాంటి విషయాల్లో నేను జీనియస్ పాప, బిలీవ్ మీ. ఓకే బాబు, డన్. డన్. నువ్వు నిజంగా సూపర్ దిల్లు. లేకపోతే అమ్మమ్మ తాతయ్య పాప మేడంకే ఆస్తి రాసిచ్చేవాళ్ళు. అవును బావా, కానీ బాబు సర్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. చూడ్డానికి తింగరోడ్లా కనిపిస్తాడు కానీ ఐడియాలు బాగానే వేస్తున్నాడు. అవును, ఇప్పుడు మనం వాళ్ళకిచ్చిన కౌంటర్ కి ఎలా ఎదురు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. అవునవును, కానీ మనం అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు బావా. ఈ అమ్మమ్మ తాతయ్యని మేనేజ్ చేయడం అంత కష్టమేం కాదు దిల్లు. కష్టమే బావా. బేసిక్ గా ఆ వయసు వాళ్ళకి చాదస్త లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. దాంతో ఏ చిన్న తప్పునైనా జూమ్ చేసి చూసి మరీ రచ్చ చేస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. అయినా ఇప్పుడు మనం వాళ్ళకి నచ్చేలా వంటలు చేయడం ఎలా దిల్లు? అసలే మనం వంటలో వీక్ కదా. అంటే నాకు వంట రాదనా? హలో, వంటలు చేసి పైకొచ్చిన వంశం మాది. నారాయణకి ఫోన్ చేస్తా, ముసలిళ్ళకి ఎలా చేయాలో కనుక్కుంటా. ఇక్కడ సిగ్నల్స్ రావు దిల్లు, ఊరు బయటకెళ్ళాలి. నువ్వు ఫోన్ లో మాట్లాడేసరికి ఎపిసోడ్ బ్యాంక్ పడుద్ది. అది నిజమే బావా. ఇప్పుడెలా? యూట్యూబ్ లో చూద్దామా? టెన్షన్ నువ్వు కొంచెం వీక్ అవుతున్నావు దిల్లు. ఇక్కడ ఫోన్ కి సిగ్నల్స్ రావంటే ఇంటర్నెట్ కి ఎక్కడి నుంచి వస్తాయి? అవును కదా. ఈటీవీ అభిరుచి చూద్దాం బావా. ఎప్పుడు చూసినా వంటలే. ఏదో ఒకటి చేయి. ఇవాళ ఎందుకో మనం హైదరాబాద్ వెళ్ళిపోతామని బలంగా అనిపిస్తుంది. అపసగన మాపరా అక్కుపక్షి. చూస్తూ ఉండు, ముసలోళ్ళిద్దరు నా వంటలు రుచి చేసి ఆస్తితో పాటు అప్పు చేసైనా సరే డబుల్ ఆస్తి నాకు రాసిచ్చేస్తారు. చూద్దాం. ఇంత నేటివిటీ అవసరం దిల్లు. ఇవాళ రేపు పల్లెటూరులో కూడా గ్యాస్ స్టవ్లు వచ్చేసేదిల్లు. పైగా నరేంద్ర మోడీ గారు. పల్లెటూరులో అంటే ఇలాగే ఉండాలి. హైదరాబాద్ లో ఉన్నా ఇలా. అర్థమైంది. మ్యాటర్ ఏంటో చెప్పు. అసలు సాయంత్రం 5 గంటలకు బయటకెళ్ళాలి. దీని మీద వంట చేసామనుకో, పాపం నా మనవరాలు కష్టపడి చెమటోడ్చి కళ్ళు మండించుకొని 5 గంటలకు బయటకెళ్ళాలి. అదే ఇంత కష్టపడి మాకోసం వంట చేసిందని వెంకటరత్నం తాతయ్య, హనుమాయమ్మ నానమ్మ 5కి బయటికి. నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడానని సీన్లు ఎంత అవ్వడానికి. నానమ్మ తాతయ్య అన్నావుగా, ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు? ఇప్పుడు ఇంకేం చేయాలి చెప్పు. బాబు చూసావా, వాళ్ళు స్టవ్ మనకి వదిలేసి పాపం ఎంత కష్టపడుతున్నారో. యు ఆర్ మిస్టేకెన్ పాప. వాళ్ళు మన కోసం స్టవ్ వదలలా, మనల్ని వదిలించుకోవడానికి స్టవ్ వదిలేశారు. అర్థం కాలేదు బాబు. విలేజెస్ లో స్టవ్ మీద కంటే అలా పొయ్యి మీదే వంట చేస్తారు పాప. బాబు పొయ్యి అంటే స్టవ్ అని, వంట అంటే కుకింగ్ అని. ఆ, మరి మనం ఏం చేద్దాం బాబు? మనం కూడా కట్టెల పొయ్యి మీదే చేద్దాం పాప. బాబు కట్టెల పొయ్యి అంటే అచ్చు అలాంటిదన్నమాట. ఇదిగో, నువ్వు లోపలికెళ్ళి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు తీసుకుని ఆ పక్కకు వచ్చేసి, ఈ లోపు నేను పొయ్యి సెట్ చేస్తా. ఓకే? 500 కోట్ల ఆస్తి తొక్కలో ఈ వంట చేస్తే ఇవ్వడం ఏంటో. ఈ ముసలాళ్ళకి బుర్ర దొబ్బి ఇలాంటి వేషాలు వేస్తున్నారు. ఆ ముసలాడు ఏం మాట్లాడుతున్నాడో ఆడికి అర్థం కాదు, తలగెక్కుంటూ ఆడు. బాబు ఆ పాప హెల్ప్ మీ ప్లీజ్. ఓకే. బాబు నాకొక డౌట్ బాబు. అడుగు బంగారం. నేను వెజల్స్ తెచ్చాను, ప్లేట్స్ తెచ్చాను, స్పూన్స్ తెచ్చాను. అవన్నీ నేనే కదా పాప తెమ్మన్నాను. ఆఫ్ కోర్స్ బాబు, కానీ ఇంట్లో వెజిటబుల్స్, చికెన్ ఏమీ లేవు. హౌ విల్ ఐ కుక్? నేను ఎలా వంట చేస్తాను? మంచి డౌటే వచ్చింది పాపు. ఇలా రా. ఇదిగో ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి అంటించి కూర్చో. ఈ లోపు నేను పక్క టౌన్కి వెళ్ళి పలావ్ తీసుకొస్తా. బాబు పలావ్ అంటే బిర్యానీ పాప. విలేజెస్ లో అలాగే అంటారు. ఐ సీ. ఓకే. ఇదిగో వాటితో పాటు ఇంకో 2-3 కర్రీస్ తీసుకొస్తాను. అవి కూడా నువ్వు చేసినట్టు బిల్డప్ ఇద్దాం. ఓకే? థ్యాంక్ యూ నా బాబు గంగారాం. ఇప్పుడు ఆడుతో ఎందుకు గాని నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా కూర్చో. ఓకే. ఇదిగో
బేబీ వచ్చి చూస్తుందేమో, జాగ్రత్త. ఆ? ఓకే. కూర్చో. జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. Bye. బాయ్ బాయ్. కూర్చో కూర్చో కూర్చో. Oh God. Oh. Oh God. బాబు. బావా, బాబు సార్ చూసావా పాపడని ఎలా తయారు చేశాడు? వాడు సామాన్యుడు కాదు దిల్లు. ఏం జరుగుతుందో చూద్దామా? నువ్వు వెళ్ళి చూడు. నువ్వు రావా? ప్రతిదానికి పతిమలాడతా అనుకుంటాడు. నమస్తే పాప మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పాప మేడం, లోపల చక్కగా స్టవ్ ఉంది కదా, మరి మీరెందుకు లోపల స్టవ్ మీద కుకింగ్ చేయడం లేదు? మీరంటే పెద్దవాళ్ళు, మాల కింద కూర్చోలేరు, కూర్చున్నా లేవలేరు. Oh, shut up. యోగా ఎవరికి తెలుసు, నీకా నాకా? ఏప్సూడ్ కైప్సూడ్ వదిలేయాలి కానీ ఇలా గుర్తు పెట్టుకోకూడదు. ఏ వంట చేస్తున్నారు పాప మేడం? Don't touch this. If you touch this, నేను నిన్ను చంపుతాను. Get out. అదేంటండి, నేను ఇప్పుడు ఏం చేసి... Get out. బావా, బాబు వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని నా అనుమానం. ఎందుకు దిల్లు అనుమానం? పాప మేడం ఏం వండుతుందో చూద్దామని పొయ్యి మీద గిన్నె మూత తీయబోతే కసుమలు లేచి తననంత పనిచేసింది బావా. ఇంతకాలు ఏం వంట చేస్తున్నారంటావు? అదే తెలియడం లేదు బావా. ఒకవేళ తాతనో నానమ్మనో వాళ్ళకి ఇష్టమైనవేవో అడిగి తెలుసుకున్నారేమో. చచ్చ, వాళ్ళు చెప్పరు దిల్లు. ఏమో బావా, తాతని బాబు సార్ మేనేజ్ చేశాడేమో, ఎవరికి తెలుసు. అవును, బాబు సార్ రెడీ. అదేగా, నానమ్మ వాళ్ళు లేరు, బాబు లేడు అంటే వాళ్ళతోనే కలిసి వెళ్ళుంటాడేమో బావా. నువ్వేమో ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ వాళ్ళని పలకరించు. మడ్డొచ్చేసి పారేస్తాను. ఈ ఉల్లిపాయ తరగమంది ఎవరు? నేను తరుగుతానా? ఏదో లేబోయ్ అన్నాను, ఎందుకంత గించుకుంటావు? లేదు, నేను బాగా హట్ అయ్యాను. నేను వచ్చిన దగ్గర నుంచి ఊరు చూద్దాం అనుకున్నాను. సాయంత్రం ఇద్దరు సరదాగా వెళ్దాం కానీ ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు తరుగు. తరగనంటే తరగను, చచ్చినా తరగను. సరే, ఇది నేను చేసుకుంటాను కానీ నువ్వు ఊరు చూసొద్దు కాని బావా. వీళ్ళు ఏం చేస్తున్నారో అంత పట్టట్లేదు బావా. వాళ్ళ సంగతి మనకి ఎందుకు దిల్లు, మన మీద మనకి నమ్మకం ఉంటే చాలు. అంతేనంటావా? ఎస్. అయితే ఓకే. Oh God, బాబు, do it fast. I can't tolerate this. ఓకే ఓకే, 2 minutes. 2 minutes. My eyes are burning, బాబు. కళ్ళు మండుతున్నాయి. కళ్ళు మండుతున్నాయి బాబు. అయిపోయింది. Oh. అబ్బో. ఓకే పాపా, నువ్వు స్టవ్ ఆర్పే. What nonsense are you talking, బాబు? స్టవ్ లోపల ఉంది కదా. పాపా పాపా, స్టవ్ అంటే నీకు అర్థం అవడం కోసం అన్నాను పాపా. అసలు దీన్ని ఆర్పేయి. ముందు నువ్వులే చెప్తా. ఇరిటేట్ కావద్దు బాబు. ఇరిటేట్ కాదు పాపా, టెన్షన్. ఎవరైనా చూస్తే ఆశిసంగా దేవుడు ఎరుగు తన్ని తగలేస్తారు. దయచేసి దీన్ని ఇంగ్లీష్ లో అడగ పాపా, చెప్పలేను. నువ్వు ఇదిగో పాప, ఇంక కర్రీస్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ కర్రీస్, ఈ బిర్యానీ అన్ని నువ్వే వండినట్టన్నమాట. ఆస్తి మొత్తం మనకే రాసిస్తారు పాప. రియలీ? నా బాబు గంగారాం. పద లోపలి పద.
ఈ బావగాడు సాయంత్రం వెళ్తానని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయాడు. వాడికి డబ్బు అంటే అసలు లెక్క లేదు, ఆశ లేదు, ధ్యాస లేదు. నేనుంటే చాలు వాడికి. హా. దిగ్విజయంగా వంట పూర్తి చేశా. నానమ్మ తాతయ్య ఏమంటారో ఏంటో. ఆ పాప మేడం చేసిన దానికంటే బెటర్ గానే ఉంటుందిలే. ముసలోళ్ళు వచ్చే టైం అయింది. గిన్నెలన్నీ సర్దేయాలి. దానికంటే ముందు నేను చాలా కష్టపడ్డానని వాళ్ళకి తెలియాలి. తెలియాలంటే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు తమిళ సినిమా హీరోయిన్లా చెయ్యి ఉంటా. కామ్ పెద్దమ్మా, లంచ్ చేస్తారా? ఏంటి? మా పాప లంచ్ చేస్తారా పెద్దమ్మా? ఓహో, ఇద్దరు కలిసి చేశారా, వేర్వేరుగా చేశారా? వేర్వేరుగానే చేశాను నానమ్మా. మీరు కలిసి చేయమని చెప్పలేదు కదా. చూడండి ఎంత కష్టపడి చేశాను. అవునవును, నీ ముక్కు చూస్తేనే తెలుస్తుంది. అవును, తాతయ్య నానమ్మా పొలానికి వెళ్ళాళ్లే. ఏమైందయ్యా? ఏం చేశాడు ఈడు? మనకు బండి దారి ఏరియా మిల్లు కమ్మేశాడు. ఈడు వదలకూడదు. సారీ పాప, నాకు కూడా ఒక ముక్క అర్థం కాలేదు. ఈ తాత మాటలు అర్థమైతే బాగుంటుంది. ఏమయ్యా, వెళ్ళి అమ్మవారి కత్తి తీసుకురా. అలాగే. ఇదిగో ఏమా. రే, డబ్బు కావాలంటే అడుగు, లక్షలు పడేస్తా. సాయం కావాలా, ప్రాణం ఇస్తా. కాని మోసం చేస్తే మాత్రం ప్రాణం తీసేస్తా. ఇవాళ వీడి ప్రాణం తీసి గాని నేను నిద్రపోను. రే, మా కొత్త వచ్చాడు, వదిలే. కొత్తగా వస్తే మాత్రం మనం అంటే ఏంటో తెలీదా? వదలయ్యా, ఇవాళ వీడిని. ఏమే, ఆస్తి కోసం నన్నే మోసం చేస్తారా? ఈ హనుమాయమ్మ సంగతి మీకు తెలీదే? ఎదవ ఆస్తి కోసం నాటకాలు ఆడతారా? ఆస్తి కాదే, ఇప్పుడే మిమ్మల్ని చంపి మీ అస్థికల్ని గంగలో కలిపేస్తా. వెంకటరత్నం, నువ్వు పాపమ్మని చంపేయి. ఇది ఒట్టి పిరికిది, చిన్న కత్తిగా చస్తుంది. పైకి పోయాక చెప్తా. ఇదిగో వీడు, వీడికి కత్తి కూడా అవసరం లేదు. కంటి చూపుతో చంపేస్తాను. ఇక ఇది ఉందే, ఇది పెద్ద దేశముద్రు. దీన్ని పెద్ద కత్తితో చంపేస్తా. వసే, ఏమైందో మనోరాలా? ఎందుకు అలర్చా? అవే ఏం లేదు. పాలరేడి పారిపోయాడా? దీన్ని పొడిచినట్టు ఊహించుకున్నట్టుంది. తెంగరది కాబట్టి అరిచింది. నేను దడవలా, అంతే తేడా. నీ ముందే కదా పంపించేశాను. పాపమ్మా, బాగా ఆకలేస్తుంది, వెళ్ళి భోజనం నానమ్మా. నేను వంట చేశాను కదా. నువ్వు చేసింది మీ తాతకు పెట్టు, నేను పాపమ్మ వండిందే తింటాను. నువ్వురా. పాప వెళ్ళు, నువ్వు కష్టపడిన వంట అత్తకి రుచి చూపించు. త్వరగా వడ్డించమ్మా, పొలం పోవాలా. ఈ ముసలాడి మాటలే అర్థం కావు. బాగుందన్న అర్థమే చావదు, బాగాలేదన్న అర్థమే చావదు. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుంటాలే. ఓ గాడ్, సేవ్ మీ. పెద్దమ్మ వెరీ గుడ్ అనేలా చెయ్యి. దేవుడా, తాత బాగుందనాలి. చాలా రిస్క్ చేశా. చేయనుకుండా చూడు స్వామి. తొందరగా వడ్డించండర్రా. అమ్మీ, పాప బిర్యానీ చేయడం ఏంటి? చేస్తుంటే బిర్యానీ స్మెల్ రావాలి కదా. మరెలా చేసింది? అంటే పార్సల్ తెచ్చారా? అంటే బాబు బయటికి వెళ్ళింది దీనికేనన్నమాట. నా మొహం తర్వాత చూద్దు కానివి. అన్నమే కాదు, కూరలు కూడా వడ్డించు. పప్పుచారు చేశాను తాత. అందులో నంచుకోవడానికి ఊరు మిరపకాయలు, 4-5 రకాల అప్పడాలు వేయించాను. అంతేకాదు, పెరుగు పచ్చడి కూడా చేశాను. తాత, ముందుగా
ఆవకాయ పచ్చడి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని 2 ముద్దలు తిను. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఇదిగో పాప చేసిన పలావు నువ్వు తిను. నేను ఇది తింటాను. ఆ చెప్తుంటేనే నాకు ఇంకా ఆకలేస్తుంది, నోరు ఊరిపోతుంది. ఏది నేను ఇది తింటాను. వద్దు వద్దు, నా మనవలు నిన్నే తింటా. సరిపోయింది. చూసావటే మనవరాలా, నేను పెట్టిన పందెల్లో నువ్వే నెగ్గావే. ఇంకా ఇలాంటివి కొన్ని పరీక్షలు పెడతాను, వాటిలో కూడా నెగ్గితే ఆస్తి మొత్తం నీదే.